1 मई 1967 की ఓం శాంతి 1 మై 1967 चौथे पेज के आदि में बात चल रही थी 4వ పేజీ ఆదిలోని విషయం నడిచింది. गंगा जल का कितना मान रखते हैं, గంగా జలానికి ఎంత వాల్యూనివ్వడం జరుగుతుంది, और उस गंगा जल में कितना गंद पड़ता रहता है. మరియు ఆ గంగా జలంలోని ఎంత మురికి అనేది పడుతూ ఉంటుంది. दुनिया वालों के लिए ప్రపంచం వారి కోసం जड़ गंगा जल की बात है, స్థూలమైన గంగా జలం యొక్క విషయం అయ్యింది. और ब्राह्मणों की दुनिया के लिए మరియు బ్రాహ్మణ ప్రపంచం కోసం चैतन्य गंगा जल की बात है. చైతన్య జ్ఞాన గంగ యొక్క విషయం అయ్యింది. चैतन्य गंगा చైతన్యమైన గంగ जब चैतन्य ज्ञान सागर के साथ है ఎప్పుడైతే చైతన్య జ్ఞాన సాగరునితో పాటు ఉంటుందో तो पतित पावनी है, అప్పుడు పతిత పావని అయ్యింది. क्योंकि पतित पावन बाप की सहयोगी है. ఎందుకంటే పతిత పావనుడు తండ్రికి సహయోగి అయ్యింది. और जब गंगा नदी का कनेक्शन सागर से टूट जाता है మరియు జ్ఞాన గంగా నది యొక్క కనెక్షన్ అనేది పతిత పావనుడితో పాటు తొలగిపోతుందో तो उस गंगा में किचड़ा पड़ता है, అప్పుడు ఆ గంగలోని చెత్త పడుతుంది, पानी में गंद पड़ता रहता है. జలంలోని మురికి అనేది పడుతూ ఉంటుంది. तो बच्चों को अभी ये खुशी होनी चाहिए అయితే పిల్లలకి ఇప్పుడు ఈ ఖుషి ఉండాలి. कि हम ज्ञान सागर के पास जाते हैं. ఏమనంటే మేము జ్ఞాన సాగరుని దగ్గరికి వెళ్తున్నాము అని. कोई किचड़े वाली नदी के पास नहीं जाते हैं. మురికి నది దగ్గరికి ఏమీ వెళ్ళడం లేదు. इतना फर्क पड़ जाता है. ఎంత తేడా అయిపోతుంది. कभी कभी बाबा सोचते हैं అప్పుడప్పుడు బాబా ఆలోచిస్తారు कि शिव बाबा क्या करे, శివ బాబా ఏం చెయ్యాలి. जो ये बाबा बड़ा आदमी दिखाई देवे. ఈ బాబా పెద్ద మనిషిగా కనిపించేటందుకు सन्यासियों के कपड़े तो हम पहन नहीं सकते. సన్యాసుల యొక్క వస్త్రాలనైతే మనం ధరించలేము. बाप कहते हैं తండ్రి అంటారు मैं साधारण तन लेता हूँ. నేను సాధారణమైన తనువుని తీసుకుంటాను. अब बताओ मैं, ఇప్పుడు చెప్పండి, तुम ही बताओ मैं क्या करूं. మీరే చెప్పండి నేనేం చెయ్యాలో. इस रथ को कैसे सिंगारूं. ఈ రథాన్ని ఎలా శృంగారించాలి, वो ఎలా అలంకరించాలి. मुसलमान लोग हुसैन की घोड़ी निकालते हैं, ఆ ముసల్మాన్లు హుస్సేన్ యొక్క గుర్రాన్ని తీయడం జరుగుతుంది. उस घोड़ी को कितना श्रृंगार करते हैं. ఆ గుర్రాన్ని ఎంత అలంకరిస్తారు. यहाँ ये शिव बाबा का रथ है. ఇక్కడ ఇది శివబాబా యొక్క రథం అయ్యింది. उन्होंने फिर बैल बना दिया है. మళ్ళీ వారు ఎద్దుని తయారు చేసేశారు. बैल के मस्तक में शिव का चित्र बनाए देते हैं. నంది యొక్క మస్తకంలోని శివుడి యొక్క చిత్రాన్ని తయారు చేస్తారు. अब शिव ఇప్పుడు శివుడు बैल पर कैसे आवेगा. ఎద్దు మీద ఎలా వస్తారు. बैल के मस्तक में शिव का चित्र दिखाई देते हैं. ఎద్దు యొక్క మస్తకంలోని శివుడి యొక్క చిత్రాన్ని చూపించేస్తారు. अब भला मंदिर में बैल कैसे रहेगा. ఇప్పుడు మందిరంలోని ఎద్దు ఎలా ఉండగలుగుతుంది.
वास्तव में నిజానికి मैं कोई जानवर बैल में नहीं आता हूँ। నేను జంతువు ఎద్దులోని రాను. जानवर को सुधारने के लिए नहीं आता हूँ। జంతువుని పరివర్తన చేయడం కోసం రాను. मैं तो मनुष्यों को देवता बनाने आता हूँ। నేను మనుషుల్ని దేవతలుగా తయారు చేయడం కోసం వస్తాను. ये तो सब भक्ति मार्ग में बातें दिखाई है। ఇవన్నీ అయితే భక్తి మార్గంలో విషయాలను చూపించడం జరిగింది. बाप कहते हैं ये भक्ति मार्ग भी ड्रामा में नूद है। తండ్రి అంటారు ఈ భక్తి మార్గం కూడా డ్రామాలో ఇమిడి ఉంది. वास्तव में ऊंचे ऊंचे धाम है शांति धाम। నిజానికి ఉన్నతమైన ధామం అయింది శాంతిధామం. फिर है सुख धाम మళ్ళీ అయింది సుఖధామం. और लास्ट में होता है दुख धाम। మళ్ళీ లాస్ట్లో అవుతుంది దుఃఖధామం. तुम्हारी बुद्धि में ये ज्ञान पहले नहीं था మీ బుద్ధిలోని ఈ జ్ఞానం మొదట లేదు. कि कैसे 3 धाम हैं। ఎలా 3 ధామాలు అయ్యాయి అనేది. अभी तुम समझते हो हर कल्प कल्प हमने अनेक बार ये ज्ञान लिया है। మళ్ళీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ప్రతి కల్పం మనం ఈ జ్ఞానాన్ని తీసుకున్నాము. आत्मा में 84 जन्म का पाठ नुदा हुआ है। ఆత్మలోని 84 జన్మల యొక్క పాట అనేది ఇమిడి ఉంది. ये बहुत बड़ा बंडल है। ఇది చాలా అద్భుతమైన విషయం అయ్యింది. फिर इसको कुदरती कहा जाता है। ఇప్పుడు దీనిని ప్రకృతి అనడం జరుగుతుంది. इतनी छोटी छोटी बिंदी आत्माएं हैं। ఇంత చిన్న బిందువులు ఆత్మలయ్యాయి. और पाठ बजाने के लिए उनको शरीर कितना बड़ा मिलता है। మరియు పాత్రని అభినయించడం కోసం వాటికి శరీరం ఎంత పెద్దది లభిస్తుంది. वंडरफुल बात है ना। వండర్ఫుల్ విషయం అయ్యింది కదా. और ये ज्ञान वंडरफुल है, देने वाला भी वंडरफुल है। మరియు ఈ జ్ఞానం వండర్ఫుల్ అయ్యింది, మరియు ఇచ్చేటటువంటి వారు కూడా వండర్ఫుల్ అయ్యారు. महिमा कितनी बड़ी करते हैं। మహిమ ఎంత ఎక్కువ పెద్దది చేస్తూ ఉంటారు. और लिंग कितना बड़ा बनाते हैं। మరియు లింగాన్ని ఎంత పెద్దగా తయారు చేస్తారు. जैसे पांडवों के चित्र भी बहुत बड़े बड़े बनाए दिए। ఏ విధంగా పాండవుల యొక్క చిత్రాలని చాలా పెద్దవి తయారు చేసేశారు. अब ऐसे लंबे चौड़े मनुष्य कोई होते थोड़े ही हैं। ఇప్పుడు అటువంటి పెద్ద పొడుగు వెడల్పు ఉన్న మనుషులు ఉంటారా ఏంటి. तो बड़े बड़े चित्र क्यों बनाए दिए। మరి పెద్ద చిత్రాలను ఎందుకని తయారు చేసేశారు. शिव का लिंग శివుడి యొక్క లింగం भक्ति मार्ग में इतना बड़ा क्यों बनाते हैं। భక్తి మార్గంలోని ఇంత పెద్దగా ఎందుకని తయారు చేస్తారు. कोई तो कारण होगा। ఏదో కారణం ఉంటుంది కదా. भक्ति मार्ग में जो भी दिखाया जाता है భక్తి మార్గంలో ఏదైతే చూపించడం జరుగుతుందో वो यादगार मात्र है। అది స్మృతి చిహ్నం మాత్రం అయ్యింది. संगम युग की याद है। సంగం యుగం యొక్క స్మృతి అయ్యింది. जो बड़ी महिमा का कार्य किया है ఎవరైతే పెద్ద మహిమ యొక్క కార్యాన్ని చేశారో उसको बड़ा कैसे दिखावे। వారిని పెద్దగా ఎలా చూపించగలము. जरूर पांडव इतने बड़े बुद्धिमान थे। తప్పకుండా పాండవులు అంత పెద్ద బుద్ధిమంతులయ్యి ఉండి ఉంటారు. तो उनकी बुद्धि को बड़ा दिखाने के लिए उनके चित्रों को बड़ा दिखाया। అయితే వారి యొక్క బుద్ధిని పెద్దగా చూపించడం కోసం వారి యొక్క చిత్రాలను పెద్దగా చూపించేయడం జరిగింది. और शिव बाबा तो है ही बुद्धिमानों की बुद्धि। మరియు శివబాబా అవ్వనే అయ్యారు బుద్ధిమంతుల యొక్క బుద్ధి. इस वंडरफुल ज्ञान को देने वाला भी वंडरफुल है। ఈ వండర్ఫుల్ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వారు కూడా వండర్ఫుల్. जैसे पांडवों के चित्र इतने बड़े नहीं होते हैं। ఏ విధంగా పాండవుల యొక్క చిత్రాలు అనేవి అంత పెద్దగా ఉండవు. प्रैक्टिकल में तो मनुष्य जैसे ही होते होंगे। ప్రాక్టికల్ గా అయితే మనుషుల వలె ఉంటారేమో. ऐसे ही भुजाओं वाली कोई देवियां आज होती नहीं है। అదే విధంగా భుజాలు కలిగినటువంటి అటువంటి దేవీలు వారు ఉండరు.
फिर इतनी भुजाएं क्यों दिखा दी है? మరియు ఇన్ని భుజాలను ఎందుకు చూపించడం జరిగింది? जरूर इतनी सहयोगी शक्तियां बनती हैं। తప్పకుండా ఇంతమంది సహయోగిని శక్తులు తయారవుతారు. ब्रह्मा को ही देखो कितनी भुजाएं दे देते हैं। బ్రహ్మనే చూడండి ఎన్ని భుజాలని బ్రహ్మకిచ్చేస్తారో. 1000 भुजा वाला ब्रह्मा दिखाते हैं। వేల భుజాల యొక్క బ్రహ్మని చూపిస్తారు. तो अभी तुम ब्रह्मा के ढेर बच्चे हो ना, అయితే మీరు బ్రహ్మ యొక్క అనేక మంది పిల్లలయ్యారు కదా, सहयोगी बनते हो ना। సహయోగిగా తయారవుతారు కదా. तुम जानते हो మీకు తెలుసు कि ब्रह्मा कुमार कुमारी बढ़ते ही जाते हैं, బ్రహ్మ కుమారీలు పెరిగిపోతూనే ఉంటారు. तो ब्रह्मा की भुजाएं भी बढ़ती जाती అప్పుడు हैं। బ్రహ్మ యొక్క భుజాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. बाकी भुजाएं तो हर एक को अपनी अपनी होती है। మిగతా భుజాలైతే అందరికీ తమ తమవి ఉంటాయి. सब अनेक प्रकार की कथाएं हैं। ఇప్పుడు ఇవన్నీ కూడా అనేక ప్రకారమైన కథలయ్యాయి. ये कथाएं कोई काम की नहीं। ఈ కథలు ఎందుకు तो मूल పనికిరావు. बात है कि तुम बच्चों को बहुत खुशी होनी चाहिए ముఖ్యమైన విషయం అయ్యింది పిల్లలైన మీకు చాలా ఖుషి అనేది ఉండాలి. कि हम बाबा के द्वारा विश्व के मालिक बनते हैं। ఏమనంటే మేము బాబా ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతాము. ऐसे विश्व के मालिक बनाने वाले बाप को याद करना चाहिए। అటువంటి విశ్వానికి యజమానిగా తయారు చేసేటటువంటి తండ్రిని స్మృతి చెయ్యాలి. बाबा बार बार कहते हैं బాబా మాటి మాటికి అంటూ ఉంటారు, सदैव बुद्धि में ये स्मरण करते रहो। సదైవం బుద్ధిలోని ఇది స్మరణ చేస్తూ ఉండండి. बाप को याद करना पड़ता है తండ్రిని యాద చేయాల్సి వస్తుంది. कि हमारे विकर्म विनाश हो जाए। ఏమనంటే మన యొక్క వికర్మలు వినాశనం అయిపోవాలి. इसमें मेहनत बहुत लगती है, దీనిలోని కష్టం అనేది చాలా क्योंकि అవుతుంది. बार बार तुम भूल जाते हो। ఎందుకంటే మాటి మాటికి మీరు మర్చిపోతారు. तुम बच्चे जानते हो हम पवित्र बन रहे हैं, పిల్లలైన మీకు फिर हम नई తెలుసు दुनिया में चले जाएंगे। మనం పవిత్రంగా తయారవుతున్నాము, మళ్ళీ మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాము. अभी पुरानी दुनिया है। ఇప్పుడు పురాతనమైన ప్రపంచం అయ్యింది. मनुष्य तो समझते हैं अभी हजारों वर्ष पड़े हुए हैं। మనుషులైతే అనుకుంటారు ఇప్పుడు 1000 సంవత్సరాలు పడి ఉన్నాయని. इसको कहा जाता है घोर अंधियारा। దీనినే అనడం జరుగుతుంది ఘోరమైన అజ్ఞాన ये అంధకారం. सब कुंभकर्ण की नींद में सोए हुए हैं। వీరందరూ కూడా కుంభకర్ణుడి యొక్క నిద్రలోని నిద్రిస్తూ ఉన్నారు. जो समझते हैं दुनिया अभी बहुत लंबी चलेगी। ఇప్పుడు ఎవరైతే అనుకుంటారో ఈ ప్రపంచం ఇంకా చాలా ఎక్కువ సమయం వరకు ఉంటుంది అని, वास्तव में आग लगेगी, నిజానికి అగ్గి అంటుకుంటుంది. फिर ये सब हाय हाय करके भस्म हो जाएंगे। అప్పుడు వీరందరూ కూడా అమ్మో అమ్మో అని భస్మం అయిపోతాయి. आज इतने करोड़ों मनुष्य हैं, ఈ రోజు ఇంతమంది కోట్ల మనుషులున్నారు, कल सब खंड विनाश हो जाएंगे। రేపు అన్ని ఖండాలు వినాశనం అయిపోతాయి. सिर्फ भारत ही रहेगा। కేవలం భారత్ మాత్రమే ఉంటుంది. वहाँ तो मीठी मीठी नदियों के ऊपर रहते हैं, అక్కడైతే తీయని నదుల మీద ఉంటారు. प्रकृति भी तुम्हारी दासी हो जाती है। ప్రకృతి కూడా మీ దాసీగా అయిపోతుంది. दुनिया तो वही है, ప్రపంచం అయితే అదే అయ్యింది. सतो प्रधान से तमो प्रधान बनती है, तमो प्रधान से सतो प्रधान बनती है। సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా తయారవుతుంది, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవుతుంది. तो भक्ति मार्ग में ये सब अंधश्रद्धा की बातें हैं। అయితే భక్తి మార్గంలోని ఇవన్నీ కూడా అంధశ్రద్ధ యొక్క విషయాలయ్యాయి. जानवरों से भी बदतर बनाई दिए। జంతువుల కంటే కూడా అధ్వానంగా తయారు చేసేశారు. तुम भी अभी समझते हो कि हम बंदर थे, डरती थे। మీరు కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటారు, మొదట మనం కోతులుగా ఉండేటటువంటి వారిమి, డర్టీగా ఉండేటటువంటి వారిమి, रौरव नरक में थे। రౌరవ నరకంలోని ఉండేవారిమి. अभी बाप हमको पावन बनाने के लिए आए हुए। ఇప్పుడు మనల్ని తండ్రి పావనంగా తయారు చేయడానికి వచ్చి तुम्हारी ये ఉన్నారు. बुद्धि योग की यात्रा है। ఇది మీ యొక్క బుద్ధి యోగం యొక్క యాత్ర అయ్యింది. उन्होंने फिर वो जिस्मानी यात्राएं समझ ली है। మళ్ళీ వారు జిస్మాని శారీరక యాత్రలు అని అనేసుకున్నారు. बाबा ने तो रूहानी यात्रा सिखाई है। బాబా అయితే ఆత్మిక యాత్రని నేర్పించారు. वो फिर रथ यात्रा निकालते रहते हैं। మళ్ళీ వారు రథయాత్రల్ని తీస్తూ ఉంటారు.
रथ माना क्या? రథం అనగా ఏంటి? रथ माना రథం అనగా शरीर। శరీరం. बाप తండ్రి जिस मुकर्रर रथ में आते हैं ఏ ముఖరర్ రథంలోని వస్తారో उसकी बात है। వారి యొక్క విషయం అయ్యింది, అతని యొక్క విషయం అయ్యింది. ईश्वरीय सेवा के लिए रथ को चक्कर लगाने पड़ते हैं। ఏమనంటే ఈశ్వరీయ సేవ కోసం శరీరం యొక్క యాత్రని, రథయాత్రని చేయటం జరుగుతుంది. उन्होंने फिर स्थूल रथ बनाई दिया है। మళ్ళీ వారు స్థూలమైన రథాన్ని తయారు చేసేశారు. वो तथाकथित ब्राह्मण भी रथ यात्राएं निकालते रहते हैं। ఆ తథాకథిత బ్రాహ్మణులు కూడా రథయాత్రల్ని చేస్తూ ఉంటారు. बाप तो कहते हैं తండ్రి అయితే అంటారు, इन जिस्मानी यात्राओं से कुछ लेना देना नहीं है। ఈ శారీరకమైన యాత్రల ద్వారా ఏమీ అవ్వనున్నదేమీ లేదు. बाबा ने तो हमें रूहानी यात्रा करना सिखाया है। బాబా అయితే మనకి రుహానీ యాత్రని, ఆత్మిక యాత్రని చేయడం నేర్పించారు. सिर्फ कहते हैं मुझे याद करो तो अंतमते सुगते हो जाएगी। కేవలం అంటారు నన్ను యాద్ చెయ్యండి, అప్పుడు అంతమతే సోగతి అయిపోతుంది. याद करते करते స్మృతిని చేస్తూ చేస్తూ आत्मा पवित्र बन शरीर को छोड़ देगी। ఆత్మ పవిత్రంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. सतयुग में भी बैठे बैठे आत्मा शरीर छोड़ देती है। సత్యుగంలోని కూడా కూర్చొని కూర్చొని ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. रोने पीटने अथवा मरने करने का वहाँ नाम नहीं होता है। అక్కడ ఏడవడం, కొట్టుకోవటం, మొత్తుకోవటం యొక్క విషయమే ఉండదు. भारत तो अमर लोक था, భారత్ అమరలోకంగా ఉండేది. ये भी किसी को पता नहीं है। ఇది కూడా ఎవరికి తెలియదు. समझते हैं शंकर ने पार्वती को अमर कथा सुनाई। అనుకుంటారు శంకరుడు పార్వతికి అమర కథని వినిపించారు అని. अब एक पार्वती को अमर कथा सुनाई होगी क्या? ఇప్పుడు ఒక్క పార్వతికి అమర కథని వినిపించి ఉండి ఉంటారా ఏంటి? किसी को भी पता नहीं है कि यही मृत्यु लोक है। ఎవరికి కూడా తెలియదు ఇదే మృత్యులోకం అయ్యింది అని. तुम्हारे में भी बहुत बच्चे भूल जाते हैं। మీలోని కూడా చాలా మంది పిల్లలు మరిచిపోతారు. अमरलोक అమరలోకం याद ही नहीं आता है। స్మృతే గుర్తే ఉండదు. हम जानते हैं మనకు తెలుసు कि अब हमको जाना है अमरलोक वाया शांति धाम। ఇప్పుడు మనకి వెళ్ళాలి అమరలోకం వయా శాంతిధామం. तो तुम बच्चों को अथाह खुशी होनी चाहिए। అప్పుడు పిల్లలైన మీకు అపారమైన ఖుషి అనేది ఉండాలి. बाबा भगवान उनको पढ़ाते हैं బాబా భగవంతుడు మనకి చదివిస్తారు. और एक की ही पढ़ाई है। మరియు ఒక్కరి యొక్క చదివే అయ్యింది. उसमें भी पहले पहले मुख्य बात है याद की। దానిలోనే కూడా ముఖ్యమైన విషయం అయ్యింది యాదకి. घुटना लगा हुआ रहे कि हम पति से पावन कैसे बने। ఆ చింత అనేది ఉండాలి, మేము పతితో నుండి పావనంగా ఎలా తయారవ్వాలి. शिव बाबा के पास आए हो, శివబాబా దగ్గరికి వచ్చి ఉన్నారు. जानते हो बाबा हमको फिर से पढ़ाने आए हैं। తెలుసు బాబా మనల్ని మళ్ళీ చదివించడానికి వచ్చి ఉన్నారు. भारत अविनाशी खंड है। భారత్ అవినాశీ ఖండం అయ్యింది. अविनाशी खंड है అవినాశీ ఖండం అయ్యింది. और दूसरे खंडा विनाशी हैं। మరియు వేరే ఖండాలు వినాశీ అయ్యాయి. दूसरे धर्म भी सब विनाशी है। వేరే ధర్మాలన్నీ కూడా వినాశీ అయ్యాయి. अविनाशी खंड की स्थापना जरूर अविनाशी बाप ने की होगी। అవినాశి ధర్మం యొక్క ఖండం యొక్క స్థాపనని తప్పకుండా అవినాశి తండ్రి చేసి ఉండి ఉంటారు. उसको कहते हैं सदाशिव। అతనినే అనడం జరుగుతుంది సదాశివుడు. सदैव कल्याणकारी है। సదైవం కళ్యాణకారి అయ్యారు. जो कल्याणकारी है वही सत्य है। ఎవరైతే కళ్యాణకారి అయ్యారో వారే సత్యం అయ్యారు. మరియు ఎవరైతే సత్యం అయ్యారో वो अमिट होता है। మరియు అతను ఎప్పుడూ కూడా తొలగిపోని వారు అయ్యారు, చెరగని వారు అయ్యారు. उसका कभी मिटना नहीं होता, विनाश नहीं होता। అతను ఎప్పుడూ కూడా పోవడం అనేది జరగదు మరియు వినాశనం అనేది అవ్వదు.
और वो सत्य बाप भारत में आते हैं, మరియు ఆ సత్యమైన తండ్రి భారత్లో వస్తారు, दूसरे धर्म खंडों में नहीं आते हैं। వేరే ధర్మఖండాలలోని రారు. क्यों नहीं आते हैं? ఎందుకని రారు? क्योंकि वहाँ ఎందుకంటే అక్కడ झूठ का बोलबाला है। అసత్యం యొక్క పేరు ప్రసిద్ధి చెంది और ఉంటుంది. भारत खंड మరియు భారతదేశం ఖండం बल सब खंडों के मुकाबले अभी पतित बन जाता है। ఇప్పుడు అన్ని ఖండాలతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు పతితంగా అయిపోతుంది. तो भी यहाँ पवित्रता का बड़ा मान है। అయినా కూడా ఇక్కడ పవిత్రతకి చాలా మాన్యత అనేది ఉంటుంది. इसलिए शिव बाबा को भी पवित्र धर्म खंड में आना पड़े। అందువలనే శివబాబాకి కూడా పవిత్రమైన ధర్మఖండంలోకి రావాల్సి వస్తుంది. पवित्र होता नहीं है, పవిత్రం అనేది పవిత్రంగా అయితే ఉండదు, लेकिन पवित्रता को मान होता है। కానీ పవిత్రతకి గౌరవం అనేది ఉంటుంది. दूसरे धर्म खंडों में प्योरिटी को इतना मान नहीं है। వేరే ధర్మఖండాలలోని పవిత్రతకి అంత గౌరవం అనేది ఉండదు. तो बाप भगवान भी वहाँ नहीं आते। అందువలనే తండ్రి భగవంతుడు కూడా అక్కడ రారు. तो तुम्हारा धर्म खंड भारत खंड है, అయితే మీ యొక్క ధర్మఖండం భారత ఖండం అయ్యింది, विनाश होगा, వినాశనం అవుతుంది. सब धर्म खंड विनाश को पावेंगे। అన్ని ధర్మఖండాలు వినాశనం చెందుతాయి. क्योंकि उन धर्मों की स्थापना के निमित्त ఎందుకంటే ఆ ధర్మాల యొక్క స్థాపన యొక్క నిమిత్తం विनाशी आत्माएं बनती है, వినాశీ ఆత్మలు తయారవుతాయి. जिनके पार्ट का विनाश हो जाता है। ఎవరి యొక్క పార్టీ యొక్క వినాశనం అయిపోతుందో वो 84 जन्म पार्ट नहीं बजाती, వారు 84 జన్మలు పాత్రని और అభినయించారు. भारतवासी पूरे 84 जन्म पार्ट बजाते। మరియు భారతవాసీలు పూర్తిగా 84 జన్మల యొక్క పాత్రని అభినయిస్తారు. असत्य का विनाश होता है, అసత్యం యొక్క వినాశనం అవుతుంది, सत्य का विनाश नहीं होता। సత్యానికి వినాశనం అవ్వదు. गॉड फादर को ट्रुथ फादर कहा जाता है, గాడ్ ఫాదర్ ని ట్రూత్ ఫాదర్ అని అనడం सत्य को జరుగుతుంది, ही ज्ञान कहा जाता है। సత్యాన్ని జ్ఞానం అనడం జరుగుతుంది. तो बाप आकर सद्धर्म की स्थापना करते हैं। అయితే తండ్రి వచ్చి సద్ధర్మం యొక్క స్థాపనని जिस చేస్తారు. धर्म खंड में सद्धर्म की स्थापना होती है, ఆ ధర్మఖండంలోని ఏదైతే సద్ధర్మం యొక్క స్థాపన అనేది అవుతుందో वो भारत खंड अविनाशी खंड है। ఆ భారత ఖండ అవినాశీ ఖండం అయ్యింది. तुम्हारा 21 जन्म तक अविनाशी राज्य रहेगा। మీది 21 జన్మల కోసం అవినాశీ రాజ్యం అనేది ఉంటుంది, दूसरा कोई भी राज्य नहीं होगा। వేరే ఏ రాజ్యం కూడా ఉండదు. आत्मा का भी समझाया है ఆత్మ కోసం కూడా कि అర్థం आत्मा చేయించడం कैसे జరిగింది. बिंदी है। ఆత్మ ఎలా బిందువు అయ్యింది? कोई को बिंदी का साक्षात्कार हो जावे तो कुछ समझेंगे नहीं। ఎవరికైనా బిందువు యొక్క సాక్షాత్కారం అయిపోయినట్లయితే ఏమీ అర్థం చేసుకోలేరు. समझो किसी को कृष्ण का साक्षात्कार हुआ, అనుకోండి ఎవరికైనా కృష్ణుడి యొక్క సాక్షాత్కారం అయ్యింది, अल्पकाल के लिए खुशी हो जाती है। అల్పకాలికం కోసం సంతోషం అనేది అయిపోతుంది, ఖుషి उस అయిపోతుంది. साक्षात्कार से कोई मुक्ति जीवन मुक्ति नहीं मिल सकती। ఆ సాక్షాత్కారం ద్వారా ఏమీ ముక్తి జీవన ముక్తి అనేది అవ్వదు. ये तो तुम्हारी एम ऑब्जेक्ट है ఇదైతే మీ యొక్క ఎయిమ్ ఆబ్జెక్ట్ అయ్యింది. कि तुमको नर से प्रिंस अथवा नर से नारायण बनना है। మీకు నరుడి నుంచి ప్రిన్స్ లేక నరుడి నుంచి నారాయణుడిగా తయారవ్వాలి. ये नर से नारायण बनने की पढ़ाई है। ఇది నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి చదువు उठते అయ్యేది. बैठते बाप को और चक्र को याद करो। లేస్తూ కూర్చుంటూ తండ్రి మరియు చక్రం యొక్క స్మృతిని చెయ్యాలి, సృష్టి చక్రం యొక్క స్మృతిని చెయ్యాలి. इसमें साक्षात्कार ध्यान दीदार आदि की बात नहीं है। దీనిలోని సాక్షాత్కారాలు ధ్యానం మరియు సాక్షాత్కారం యొక్క విషయం అనేది లేదు. जिनको ध्यान दीदार की आस रहती है, ఎవరికైతే ధ్యానం మరియు
దీదార్ సాక్షాత్కారం యొక్క ఆశ అనేది ఉంటుందో, समझो उनकी बुद्धि में ज्ञान नहीं बैठा है, అనుకోండి వారి బుద్ధిలో జ్ఞానం కూర్చోలేదు, वो अल्पकालिक की खुशी होती है। వారికి అల్పకాలికం యొక్క और ఖుషి तुम्हारी అవుతుంది. बुद्धि में ज्ञान बैठा है, మరియు మీ బుద్ధిలోని జ్ఞానం అనేది కూర్చొని ఉంది, అప్పుడు మీ బుద్ధిలోని वो सदाकालिक की खुशी होती సదాకాలికం అచ్చా. కోసం ఖుషి అనేది ఉంటుంది. మంచిది. ఓం శాంతి. ఓం శాంతి. है। ये रात्रि क्लास है, ఇది రాత్రి క్లాస్ అయ్యింది. 1 मई 1967 का। 1 మై 1967ది. कोई सर्विस समाचार होता है तो वो सुनाया जाता है। ఏదైనా సర్వీస్ సమాచారం ఉన్నట్లయితే దానిని వినిపించడం జరుగుతుంది. सर्विस समाचार सुनने से సర్వీస్ సమాచారాన్ని बच्चों के విన్నట్లయితే अंदर उमंग उत्साह बढ़ता है। పిల్లల్లోని ఉమంగ ఉత్సాహం అనేది జాగృతం అవుతుంది, नया పెరుగుతుంది. ज्ञान है, नई सेवा है, కొత్త జ్ఞానం అయ్యింది, కొత్త సేవ అయ్యింది. तो लोगों की बुद्धि में जल्दी बैठता नहीं है। అప్పుడు మనుష్యుల యొక్క బుద్ధిలోని త్వరగా కూర్చోదు. अगर कोई की बुद्धि में बैठता है ఒకవేళ ఎవరి బుద్ధిలోనైనా तो कहते हैं కూర్చున్నా सेवा కూడా అప్పుడు అంటారు సేవ అయ్యిందని. अपने ब्राह्मण धर्म वाले जो होंगे उनको तो बहुत खुशी होगी। ఎవరైతే బ్రాహ్మణ ధర్మం వారు మన వారు ఉంటారో వారికి చాలా ఖుషి అనేది అవుతుంది, ये नई नई बातें सुनने से। ఈ కొత్త కొత్త విషయాలను వినినట్లయితే. ब्राह्मण धर्म का नहीं होगा, బ్రాహ్మణ ధర్మం వారు दूसरे धर्म అవ్వకపోయినట్లయితే, में कन्वर्ट होने वाला होगा వేరే ధర్మంలో కన్వర్ట్ అయ్యేటటువంటి వారు అయినట్లయితే तो उनको इतना खुशी नहीं होगी। అప్పుడు వారికి అంత ఖుషి అనేది ఉండదు. बाप कोई ज्यादा तकलीफ नहीं देते, తండ్రి ఎక్కువ ఇబ్బంది అనేది ఇవ్వరు. बाप को रहम दिल कहा जाता है। తండ్రిని దయాసాగరుడు అనడం జరుగుతుంది, దయాహృదయుడు అని అనడం జరుగుతుంది. बाप तो आते ही है जो कि बिचारी अहिल्याएं कुब्जाएं आती हैं। తండ్రి ఎందుకు వస్తారు అంటే పాపం అహల్య మరియు గూనివారు కుబ్జాలు ఎవరైతే ఉంటారో వారి కోసం. पत्थर बुद्धि है, రాతి బుద్ధి వల్ల उनको आकर के उठाते। రాతి బుద్ధి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారిని వచ్చి లేపుతారు. बाप समझते हैं తండ్రి అర్థం చేసుకుంటారు कि सारी दुनिया के मनुष्य मात्र को सदगति मिलनी है। మొత్తం ప్రపంచం యొక్క మనుష్య మాత్రులకు అందరికీ కూడా సద్గతి లభించాలి. ऐसा एक भी मनुष्य नहीं बचेगा అలాంటి వారు ఎవ్వరూ ఒక్కరూ కూడా మిగిలి ఉండరు, जिसको कम से कम एक जन्म की सदगति न मिले। ఎవరికైతే ఒక్క జన్మ కోసం తక్కువలో తక్కువ జీవనముక్తి లభించకుండా ఉంటుందో. बाकी तुमको अनेक जन्मों की सदगति मिलती है। మిగతా మీకోసం అనేక జన్మల యొక్క సద్గతి అనేది మీకు లభిస్తుంది. जो यहाँ पढ़ते हैं ఎవరైతే ఇక్కడ చదువుతారో, पहले पहले पढ़ते हैं, जास्ती पढ़ते हैं, మొట్టమొదట చదువుతారో, ఎక్కువ చదువుతారో, वो पहले शांति धाम में जाकर के फिर सुख धाम में आवेंगे। మళ్ళీ వారు మొదట శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు. क्योंकि उन्होंने ईश्वरीय पढ़ाई का कदर किया। ఎందుకంటే వారు ఈశ్వరీయ చదువుని చాలా రిగార్డు పెట్టారు. पहले पढ़ाई पढ़ते हैं మొదట చదువుని तो చదువుతారు, पहले नई दुनिया में जावेंगे। అప్పుడు మొదట కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. जास्ती पढ़ाई पढ़ते हैं ఎక్కువ చదువుని तो చదువుతారు, जास्ती धनवान बनेंगे। అప్పుడు ఎక్కువ ధనవంతులుగా అవుతారు. पढ़ाई बुद्धि में बैठी होगी, చదువు బుద్ధిలో కూర్చొని पहचान ఉన్నట్లయితే, बुद्धि में बैठी होगी గుర్తింపు అనేది బుద్ధిలో కూర్చొని ఉన్నట్లయితే तो बाप को खूब याद करेंगे। అప్పుడు తండ్రిని బాగా యాద్ చేస్తారు. बाप से जितना जास्ती लव बढ़ेगा, प्यार बढ़ेगा, తండ్రి మీద ఎంత ప్రేమ పెరుగుతుందో, లవ్ పెరుగుతుందో, तो ईश्वरीय सेवा में तन मन धन लगाते रहेंगे।
అప్పుడు ఈశ్వరీయ సేవలోని తనువు మనసు ధనాన్ని పెడుతూ ఉంటారు. तो जरूर ऊंच पद पाएंगे। అప్పుడు తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు. तुम यहाँ आए ही हो पढ़ने के लिए। మీరు ఇక్కడికి చదువుకోవడం కోసమే వచ్చారు. जिनको पढ़ना होगा ఎవరికైతే చదవాలో वो आप ही आवेंगे। వారు తమంతట తామే వస్తారు. उनको बार बार बुलाने करने की दरकार नहीं है। వారిని మాటి మాటికి పిలవవలసిన అవసరం అనేది ఉండదు. तुमको बस यही तात लगी रहे మీకు ఇదే బుద్ధిలో ఉంటూ ఉండాలి. कि हम सतो प्रधान कैसे बने। మనం సతోప్రధానంగా ఎలా తయారవ్వాలి అనేది. हम सतो प्रधान बनेंगे మనం సతోప్రధానంగా तो हमारे తయారైనట్లయితే संसर्ग संपर्क में आने वाली जो भी आत्माएं होंगी మన యొక్క సంసర్గ సంబంధంలోకి వచ్చేటటువంటి ఎంతమంది అయితే ఆత్మలు ఉంటారో वो ऑटोमेटिक सतो प्रधान बनेंगे। వారు ఆటోమేటిక్ గా సతోప్రధానంగా తయారవుతారు. बहुत बोल बोल करने की भी दरकार नहीं पड़ेगी। ఎక్కువగా చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. उनको कहा कहीं धक्के खिलाने की भी बात नहीं है। వారిని ఎక్కువగా ఎదురు దెబ్బల్ని తినిపించవలసిన అవసరం కూడా ఉండదు. तो ये तात लगी रहे అయితే ఇదే లోపల ఉంటూ ఉండాలి చింత అనేది. कि हम पहले पहले विष्णुपुरी का मालिक कैसे जाकर के बने। మనం మొట్టమొదట విష్ణుపురి యొక్క యజమానులుగా ఎలా తయారవ్వాలి అనేది. दुनिया भर में और किसी को ये तात नहीं लगी हुई। ప్రపంచం అంతటిలోని ఈ చింత అనేది ఇంకెవ్వరికీ కూడా ఉండదు. तुम बच्चों को ऐसी पढ़ाई मिल रही है పిల్లలైన మీకు అటువంటి कि చదువు तुम्हारी बुद्धि లభిస్తుంది. में तात लगी हुई है। మీ బుద్ధిలోని ఇదే పంక్తి వరుస అనేది వస్తూ ఉండాలి. तुमसे बहुत पूछते हैं మిమ్మల్ని చాలా మంది అడుగుతూ ఉంటారు, कि सबूत दो। ప్రూఫ్నివ్వండి. क्या सबूत है ఏం ప్రూఫ్ ఉంది? कि भगवान आया हुआ है। భగవంతుడు వచ్చి ఉన్నారు అని. तो कहो అయితే చెప్పండి, इतने ढेर ब्रह्मा कुमार कुमारी ఇంతమంది బ్రహ్మ కుమార్ కుమారీలు ఉన్నారు, అనేక మంది. अपन को ब्रह्मा कुमार कुमारी कहते हैं స్వయాన్ని బ్రహ్మ కుమార్ కుమారీలు तो అని कोई అనడం अंधश्रद्धा से జరుగుతుందో थोड़ी बने। అప్పుడు వారు అంధశ్రద్ధ ద్వారా తయారయ్యారా ఏంటి? तुम कहते हो ना మీరు అంటారు కదా, कि शास्त्रों में ऐसे लिखा हुआ है శాస్త్రాలలోని అలా వ్రాసి ఉంది कि అని. ब्रह्मा के मुख से ब्राह्मण पैदा हुए। బ్రహ్మ యొక్క ముఖం ద్వారా బ్రాహ్మణులు ఉత్పన్నమయ్యారు అని, నోటి ద్వారా. तो ब्रह्मा के मुख में कोई मशीन थोड़ी रखी थी। మరి అప్పుడు బ్రహ్మ యొక్క నోటిలోని మిషన్ ఏమైనా పెట్టి ఉండడం జరిగిందా ఏంటి? जो मुख में से ब्राह्मण बन बन करके निकलने लगे। అప్పుడు నోటి ద్వారా బ్రాహ్మణులు తయారయ్యి వెలువడడం జరిగిందేమో. ये तो वास्तव में ఇదైతే నిజానికి भगवान ने ब्रह्मा के मुख में आकर के जो ज्ञान सुनाया భగవంతుడు బ్రహ్మ ముఖంలోని వచ్చి ఏదైతే జ్ఞానాన్ని వినిపించారో బ్రహ్మ ముఖం ద్వారా, उस सच्चे ज्ञान को सुन करके जिन्होंने अपने जीवन को पलटाया ఆ సత్యమైన జ్ఞానాన్ని విని ఎవరైతే తమ జీవితాన్ని పరివర్తన చేసుకున్నారో, మార్చుకున్నారో उनको ब्रह्मा मुखवंशावली ब्राह्मण कहा जाता है। వారిని బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు అని అనడం జరుగుతుంది. और ये ब्रह्मा मुखवंशावली ब्राह्मण सारी दुनिया में अभी फैले हुए। మరియు ఈ బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు ఇప్పుడు మొత్తం ప్రపంచంలోని వ్యాపించబడి ఉన్నారు. इतने ब्रह्मा कुमार कुमारी है ఇంతమంది అనేక బ్రహ్మ కుమార్ కుమారీలు ఉన్నారు. तो क्या ये प्रूफ नहीं है మరి ఇది ప్రూఫ్ కాదా ఏంటి? कि ब्रह्मा के द्वारा नई सृष्टि रची जा रही है। ఏమనంటే బ్రహ్మ ద్వారా కొత్త సృష్టి అనేది రచించబడుతుంది అనేది. ये कोई अंधश्रद्धा की बात नहीं है। ఇదేమి అంధశ్రద్ధ యొక్క విషయం ఏమీ కాదు. तो
तुम समझते हो कि धीरे धीरे ब्रांच से ढेर की ढेर बनती जाएंगी। మీకు తెలుసు నెమ్మది నెమ్మదిగా బ్రాంచెస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి అనేది. बाप तो कहते हैं తండ్రి అయితే అంటారు गली गली में स्वर्ग आश्रम बोलो। వీధి వీధిలోని స్వర్గాశ్రమాన్ని తెరవండి. हर गली में स्वर्ग आश्रम बना हुआ हो। ప్రతి వీధిలోని స్వర్గాశ్రమం తయారయ్యి ఉండాలి. जब विनाश होगा ఎప్పుడైతే వినాశనం అవుతుందో कर्फ्यू लगेगा। కర్ఫ్యూ అనేది అవుతుంది, పెట్టడం జరుగుతుంది. दूर दूर आने जाने नहीं देंगे। దూరంగా వెళ్ళడం రావడం చెయ్యనివ్వరు. हर गली में आश्रम होगा ప్రతి వీధిలోని ఆశ్రమం ఉన్నట్లయితే तो एक दरवाजे से निकले और दूसरे दरवाजे में घुस गए। అప్పుడు ఒక తలుపు నుండి బయటకు వచ్చి వేరే తలుపులోకి దూరిపోయేందుకు सबका क्लास అందరి యొక్క कंटिन्यू క్లాస్ बने रहेगा। అందరి యొక్క క్లాసు కంటిన్యూగా ఉంటుంది. तुम्हारी पढ़ाई टूटेगी नहीं। మీ చదువు మధ్యలో మిస్ అవ్వదు. स्वर्ग में जाने के लिए युक्ति तो निकालनी है। స్వర్గంలోకి వెళ్ళడం కోసం యుక్తినైతే తీయాల్సి వస్తుంది. संग का रंग तो बनाना पड़े। సాంగత్యపు యొక్క రంగునైతే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. कहते हैं संग तारे कुसंग बोरे। అంటారు సంగ తారే కుసంగ బోరే. विनाश की हाय हाय के बीच में వినాశనం యొక్క హాయి హాయి యొక్క మధ్యలోని अगर हमारी पढ़ाई की तांत टूट जाएगी ఒకవేళ మన చదువు యొక్క పంక్తి అనేది ఒకవేళ తొలగిపోయినట్లయితే तो हमारी भी अंतमते सोगति हो जाएगी। అప్పుడు మనది కూడా అంతమతే సోగతి అయిపోతుంది. विनाशी लोगों के बीच వినాశీ మనుషుల మధ్యలోని हम भी विनाश को प्राप्त हो जाएंगे। మనం కూడా వినాశనాన్ని ప్రాప్తించుకుంటాము. मन के वाइब्रेशन बदल जाएंगे। మనసు యొక్క వైబ్రేషన్లు మారిపోతాయి. इसलिए गली गली में गीता पाठशाला होनी चाहिए। అందువలనే వీధి వీధిలోని గీతా పాఠశాల అనేది ఉండాలి. तो अभी बच्चों को खुशी होगी कि बहुत थोड़े दिन बाकी हैं। అయితే పిల్లలకి ఇప్పుడు చాలా ఖుషి అనేది అవుతుంది. ఏమనంటే ఇప్పుడు చాలా కొద్దిగా తక్కువ రోజులు మిగిలి ఉన్నాయి. हम पुरुषार्थ करते हैं पुरानी दुनिया से मरने के लिए। మనం పురుషార్థమని చేస్తున్నాము పాత ప్రపంచం నుండి మరణించడం కోసం. और जीते जी मरते हैं। మరియు జీవిస్తూ మరణిస్తారు. तुम बच्चे जानते हो कि हमें भी शिव बाबा के बने। పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు మనం శివబాబా వారిగా అయ్యాము అనే. हम और कोई की सुनने वाले नहीं हैं। ఇంకా మేము ఎవరిది వినేవారి ఏమీ కాదు. हमारे लिए एक शिव बाबा दूसरा न कोई। మా కోసం ఒక్క శివబాబా తప్ప ఇంకా వేరే ఇతరులు ఎవ్వరూ కూడా లేరు. ऊंच ते ऊंच बाप जैसी गोद ఉన్నతమైన తండ్రి లాంటి ఒడి అనేది और कोई की नहीं हो सकती। ఇంకెవ్వరిది కూడా అవ్వలేదు. तो ऐसे बाप की गोद बच्चों को मिलनी चाहिए। అయితే అటువంటి తండ్రి యొక్క ఒడి అనేది పిల్లలకి లభించాలి. शिव बाबा कहते हैं मैं तो निराकार हूँ। శివబాబా అయితే అంటారు నేనైతే నిరాకారుణ్ణయ్యాను. निराकार को तो गोद होती नहीं है। నిరాకారుడికైతే ఒడి ఉండదు. तो वो निराकार जिस तन में भी प्रवेश करता है అయితే ఆ నిరాకారుడు ఏ తనువులో ప్రవేశించినా కూడా मुकर्रर रूप से पार्ट बजाता है। ముఖర రూపంలోని నిశ్చిత రూపంలోని పాత్రని అభినయిస్తారు. उस गोद के तुम बच्चे बनते हो। ఆ ఒడి యొక్క తండ్రికి పిల్లలుగా మీరవుతారు. मैं निराकार किसी को गोद कैसे दूंगा। నిరాకారుణ్ణైనా నేను ఎవరికైనా ఎలా ఒడిని ఇవ్వగలుగుతాను. यह भी टेम्परेरी शरीर लिया है। వీరు कौन కూడా सा టెంపరరీ శరీరాన్ని తీసుకోవటం జరిగింది. ఏంటి ఏది ब्रह्मा का भी ब्रह्मदी टेम्परेरी కూడా शरीर लिया है। आज है कल
టెంపరరీ శరీరాన్ని తీసుకోవటం జరిగింది. ఈ రోజు ఉంటుంది, రేపు कल नहीं रहेगा। రేపు ఉండదు. तुम तो कहेंगे हम तो शिव बाबा की गोद में जाते हैं। మీరైతే అంటారు మేము శివబాబా యొక్క ఒడిలోకి వెళ్తాము అని. क्या समझना है? ఏమనుకోవాలి? ब्रह्मा की गोद में आए हो బ్రహ్మ యొక్క ఒడిలోని వచ్చారా, या शिव बाबा की गोद में आए हो? లేక శివబాబా యొక్క ఒడిలోని వచ్చారా? अगर समझते हैं हम ब्रह्मा की गोद में आए हैं, ఒకవేళ ఎవరైతే అనుకుంటారో మేము బ్రహ్మ యొక్క ఒడిలోని వచ్చాము అని, तो ब्रह्मा का ही संग का रंग लगेगा। అప్పుడు బ్రహ్మ యొక్క సాంగత్యపు రంగే అంటుకుంటుంది. जो ब्रह्मा की गति होती है ఏదైతే బ్రహ్మ యొక్క గతి అవుతుందో वो गोद लेने वाले की भी गति बन पड़ेगी। అది ఒడిని తీసుకునేటటువంటి వారి యొక్క గతి కూడా అయిపోతుంది. ब्रह्मा का हार्ट फेल हुआ బ్రహ్మ యొక్క హార్ట్ ఫెయిల్ అయ్యింది, तो गोद लेने वाले को भी ब्रह्मा की गोद याद आएगी। అప్పుడు దత్తత తీసుకునేటటువంటి వారి యొక్క గతి కూడా వారి యొక్క హార్ట్ ఫెయిల్ కూడా అయిపోతుంది. इसलिए बोला है सब ब्रह्मा का चित्र भी नहीं रखना है। ब्रह्मा का हार्ट फेल हुआ तो गोद लेने वाले को भी ब्रह्मा की गोद याद आएगी। అప్పుడు బ్రహ్మ దత్తత తీసుకున్న వారి యొక్క హార్ట్ ఫెయిల్ కూడా అయిపోతుంది. उनका भी हार्ट फेल होने लग पड़ता है। వారి యొక్క హార్ట్ ఫెయిల్ కూడా అవ్వడం జరుగుతుంది. इसलिए बोला है सब ब्रह्मा का चित्र भी नहीं रखना है। అందువలనే అన్నారు ఈ బ్రహ్మ యొక్క చిత్రాన్ని కూడా పెట్టుకోకూడదు అని. ये तो टेम्परेरी रथ है। వీరైతే టెంపరరీ శరీరం అయ్యారు, రథం అయ్యారు, मुकर्रर रथ नहीं है। ముఖరర్ రథం కాదు. तुम्हें तो मुकर्रर संग का रंग चाहिए। మీకైతే ముఖరర్ శరీరం యొక్క సాంగత్యం కావాలి. तुम कोई मनुष्य की गोद में नहीं आते हो। మీరు మనుషుల యొక్క ఒడిలోకి ఏమీ రారు, तुम्हारी बुद्धि में रहता है మీ బుద్ధిలో ఉంటుంది. कि हम जिसकी गोद में जाते हैं वो है सुप्रीम फादर, మనం ఎవరి ఒడిలోకి అయితే వెళ్తామో వారయ్యారు సుప్రీం ఫాదర్, सुप्रीम टीचर సుప్రీం టీచర్ और सुप्रीम गुरु। మరియు సుప్రీం గురువు. वो सदगुरु है, सदगति करने वाला। వారు సద్గురువు అయ్యారు, సద్గతిని చేసేటటువంటి. यह रथ जो लिया है ఈ శరీరం ఏదైతే తీసుకున్నారో ये तो मनुष्य का है, ఇదైతే మనుష్యుడిది అయ్యింది. परंतु हम समझते हैं కానీ మేమేమనుకుంటామంటే कि हम तो बाबा की गोद में जा रहे हैं। మేమైతే బాబా యొక్క ఒడిలోకి వెళ్తున్నాము. फिर भी बाप कहते हैं खबरदार रहना। అయినా కూడా తండ్రి అంటారు జాగ్రత్తగా ఉండండి, कोई भी मनुष्य की गोद में नहीं जाना। ఏ మనుషుల యొక్క ఒడిలోకి కూడా వెళ్ళొద్దు. इतना ऊंचे ऊंचे बाप है ఎంత ఉన్నతమైన తండ్రి అయ్యారంటే तो इतनी ऊंची गोद में जाकर फिर पतित की गोद में जाना शोभता नहीं है। అంత ఉన్నతమైన తండ్రి యొక్క ఒడిలోకి వెళ్ళి మళ్ళీ పతితుడి యొక్క ఒడిలోకి వెళ్ళడం శోభించదు. बाप का बन తండ్రి వారిగా అయ్యి फिर मुख से कहते हैं बाबा हम आपके बने। మళ్ళీ నోటితో అంటారు బాబా మేము మీ వారిగా అయ్యాము అని. इतने ढेर बच्चे होंगे ఇంతమంది ఎక్కువ పిల్లలు ఉంటారు, तो ढेर के ढेर बच्चों को कहाँ तक गोद में लेते रहेंगे। అయితే ఇంతమంది అనేక పిల్లల్ని ఎంతవరకు ఒడిలోకి తీసుకోవటం तो ये జరుగుతుంది. बुद्धि से समझने की बात है అయితే ఇది బుద్ధితో అర్థం చేసుకునేటటువంటి విషయం అయ్యింది. कि बाबा ఏమనంటే బాబా अब हम आपकी गोद में आए। మేమిప్పుడు మీ ఒడిలోకి వచ్చి ఉన్నాము. तो आगे चल करके यह गोद लेना भी बंद हो जाएगा। అయితే ముందుకు వెళ్లే కొలది ఈ ఒడిలోకి తీసుకోవటం కూడా సమాప్త అయిపోతుంది. ये कोई स्थूल गोद की बात नहीं है। ఇదేమి స్థూలమైన ఒడి యొక్క విషయం కాదు, तुम्हारी तो याद की गोदी है। మీదైతే యాది యొక్క ఒడి అయ్యింది. यहाँ कोई
स्थूल गोद की बात नहीं है। ఇక్కడేమి స్థూల ఒడి యొక్క విషయం కాదు. बाबा के सन्मुख मिलने आते हो, బాబాని సన్ముఖంగా కలవడం కోసం వస్తారు. तो फिर అప్పుడు बाबा మళ్ళీ की गोद मिले, అప్పుడు బాబా ఒడి లభించినా లభించకపోయినా बुद्धि में रहता है हम बाप की బుద్ధిలో गोद में ఉంటుంది, आए। మేము తండ్రి యొక్క ఒడిలోకి వచ్చి शिव ఉన్నాము. बाबा को याद करना है। శివబాబాని యాద్ చెయ్యాలి. बाप कहते हैं देह सहित सभी संबंध तोड़ करके, తండ్రి అంటారు దేహం సహితం అన్ని సంబంధాలని తొలగించుకొని अभी अपन को आत्मा समझो, ఇప్పుడు స్వయాన్ని ఆత్మ అనుకోండి. ये निश्चय करो। ఇది నిశ్చయం అనేది చేసుకోండి. निश्चय की बात है నిశ్చయం యొక్క విషయం అయ్యింది. कि हम शिव बाबा के बच्चे बन गए, ఏమనంటే మనం శివబాబా యొక్క పిల్లలుగా माना शिव అయిపోయాం. बाबा की गोद के बच्चे बने हैं। అనగా శివబాబా యొక్క ఒడిలో ఉండేటటువంటి పిల్లలుగా తయారైపోయాం. वास्तव में स्थूल गोद की दरकार नहीं है। నిజానికి స్థూలమైన ఒడి యొక్క అవసరం అనేది లేదు समझते हो, అనుకుంటారు. शिव बाबा हमको पढ़ाते हैं, శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు. वर्षा हम लेंगे ही, వారసత్వాన్ని మనం తీసుకుంటాము. तो बाप की गोद लेकर फिर अगर दूसरे की गोद ले ली, మళ్ళీ తండ్రి యొక్క ఒడిని తీసుకొని వేరే వారి యొక్క ఒడిని తీసేసుకున్నట్లయితే तो जरूर गिर पड़ेंगे। అప్పుడు తప్పకుండా పడిపోతారు. जब गिर पड़ेंगे, ఎప్పుడైతే हड्डी टूट పడిపోతారో, जाएगा, ఎప్పుడైతే ఎముకలు విరిగిపోతాయో तो बाद में पछताने से कुछ भी नहीं होगा। అప్పుడు మళ్ళీ పశ్చాత్తాపం చెందినా కూడా ఏమీ అవ్వదు. अपनी बड़ी संभाल करनी है। స్వయాన్ని చాలా జాగ్రత్త పరుచుకోవాలి. गर्भस्थ में रहते हुए संन्यास चाहिए, గర్భగృహస్థంలో ఉంటూ సన్యాసం కావాలి. और तुम्हारा ये है बेहद का संन्यास, మళ్ళీ మీదయింది ఇది బేహద్ సన్యాసం. देह का भी संन्यास। దేహం యొక్క సన్యాసం కూడా అయ్యింది. ये देह भी ईश्वरीय सेवा में ఈ దేహం इतनी కూడా स्वाहा करना है ఈశ్వరీ సేవలోని ఎంత స్వాహ చెయ్యాలంటే कि देह देह महसूस न हो। దేహం వలె అనుభూతి అవ్వకూడదు. यही मेहनत है। ఇదే కష్టమయ్యింది. सारा मदार योग पर है। మొత్తం ఆధారం అంతా యోగం మీదే ఉంది. याद अच्छी होगी, యాదు మంచిగా ఉన్నట్లయితే, तीखी याद होगी, తీక్షణమైన యాదైనట్లయితే तो भर शरीर कैसा भी हो, అప్పుడు భలే శరీరం ఎలా ఉన్నా కూడా आत्मा जो पावरफुल बनेगी, ఆత్మ ఏదైతే పవర్ఫుల్ గా वो అవుతుందో पावर की स्टेज ఆ పవర్ యొక్క స్టేజ్ सारी सेवा कराती रहेगी। అంత సేవని చేయిస్తూ ఉంటుంది. अभी तुम जो ज्ञान पाते हो, ఇప్పుడు మీరు ఏదైతే జ్ఞానాన్ని పొందుతారో वो ज्ञान बाद में भूल जाएगा। ఆ జ్ఞానం మళ్ళీ తర్వాత మర్చిపోబడుతుంది. ज्ञान क्यों भूल जाएगा? జ్ఞానం ఎందుకు మర్చిపోబడుతుంది? ज्ञान भूल जाएगा, फिर याद क्या रहेगा? జ్ఞానం మర్చిపోబడినట్లయితే మళ్ళీ యాద్ అనేది ఏమనేది ఉంటుంది? ज्ञान तो साधन है జ్ఞానం అయ్యింది సాధనం. पतितों को पावन बनाने के लिए, పతితుల్ని పావనంగా తయారు చేయడం కోసం, परमात्मा बाप का परिचय देने के लिए, పరమాత్మ తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వడం కోసం, परमात्मा बाप जो पतित पावन है పరమాత్మ తండ్రి ఎవరైతే పతిత పావనుడు ఉన్నారో उसे याद करने के लिए। అతనిని స్మృతి చేయడం కోసం. जब परमात्मा बाप से बुद्धि योग टिक जाता है, ఎప్పుడైతే పరమాత్మ తండ్రితోని బుద్ధి యోగం అనేది పూర్తిగా కుదురుతుందో, तो फिर పెట్టబడుతుందో, ज्ञान की दरकार नहीं। అప్పుడు జ్ఞానం యొక్క అవసరం అనేది ఉండదు. प्रैक्टिस पक्की हो गई। ప్రాక్టీస్ పక్కాగా అయిపోయింది. एक बाप, ఒక్క తండ్రి తప్ప दूसरा न कोई। ఇంకా వేరే వారు ఎవ్వరూ కూడా ఇతరులు లేరు. तो ये ज्ञान माताओं के लिए तो बहुत सहज है, అయితే ఈ జ్ఞానం మాతల కోసం చాలా సహజమైనది అయ్యింది. और कुमारियों के लिए तो और ही सहज है। కుమారుల కోసం మరియు ఇంకా చాలా సహజమైనది అయ్యింది. कुमारों के लिए भी सहज है, కుమారుల కోసం కూడా సహజమయ్యింది. फिर भी कहेंगे कुमारियों के लिए तो बहुत सहज है। అయినా కూడా అనడం జరుగుతుంది కుమారుల కోసం అయితే ఇంకా చాలా సహజమైనది అయ్యింది అని. क्योंकि कुमारियों को कोई बंधन नहीं होता। ఎందుకంటే కుమారులకి బంధనం అనేది ఏమీ ఉండదు. कुमारियां
कुमारियां निर्बंधन होती है, కుమారీలు నిర్బంధనం కలిగిన माताओं వారు को तो फिर అవుతారు. भी बंधन होता है। మాతలకైతే ఇంకా బంధనం అనేది ఉంటుంది. यहाँ तुम आते हो ज्ञान सागर परमपिता परमात्मा के पास, ఇక్కడ మీరు జ్ఞానసాగరుడి దగ్గరికి పరంపిత పరమాత్మ దగ్గరికి వస్తారు. जो तुमको राजयोग सिखाते हैं। మీకు ఏదైతే రాజయోగాన్ని నేర్పిస్తారు, यह राजयोग बाप के सिवाय और कोई मनुष्य मात्र नहीं सिखा सकता। ఈ రాజయోగం ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ కూడా నేర్పించలేరు. जो बाप बीज है ఏ తండ్రి అయితే బీజమయ్యారు वो सत्य है వారు సత్యమయ్యారు, और चैतन्य भी है। మరి చైతన్యం కూడా అయ్యారు. सारी मनुष्य सृष्टि का बीज है। మొత్తం మనుష్య సృష్టి అంతటికి కూడా బీజమయ్యారు. बीज बाप को कहा जाता है। బీజం తండ్రిని అనడం జరుగుతుంది. वो परम पिता है, వారు పరంపిత అయ్యారు, वो सबका बाप है, వారు అందరి యొక్క తండ్రి కూడా అయ్యారు, और वो सत्य भी है। మరియు వారు సత్యం కూడా అయ్యారు. और इस दुनिया में सब असत्य हैं। మరియు ఈ ప్రపంచంలో అందరూ అసత్యమైన एक వారు అయ్యారు. सच्चा ఒక్కరు సత్యమైన వారు, और बाकी सब झूठे साबित हो जाते हैं। మిగతా వారందరూ కూడా అసత్యంగా రుజువైపోతారు. एक ही चैतन्य है, ఒక్కరే చైతన్యమైన వారు అయ్యారు. बाकी सब की जड़त्वमयी बुद्धि हो जाती है। మిగతా వారిది అందరిది కూడా జడత్వమై బుద్ధి అయిపోతుంది. माया सब की पत्थर बुद्धि बनाई देती है। మాయ అందరిది రాతి బుద్ధిగా తయారు చేసేస్తుంది. तो ज्ञान सागर है एक, అయితే జ్ఞానసాగరుడు అయ్యారు ఒక్కరు, और अज्ञान के सागर है अनेक। మరియు అజ్ఞానమైన సాగరులయ్యారు అనేకం. तुम्हारी बुद्धि में है మీ బుద్ధిలో ఉంది, कि सब काम आत्मा ही करती है। అన్ని పనుల్ని ఆత్మే खाना आदि చేస్తుంది. भी आत्मा ही पकाती है। వంట మరియు మొదలుగున్నవి కూడా ఆత్మే తయారు చేస్తుంది. आत्मा से पूछते हैं कि तुमने क्या बनाया, ఆత్మని అడగడం జరుగుతుంది, మీరు ఏం తయారు చేశారు అని. तो आत्मा ही कहती है दाल बनाई। అప్పుడు ఆత్మే అంటుంది పప్పు తయారు చేశాను అని. आत्मा ही तो बोलती है ना। ఆత్మే మాట్లాడుతుంది కదా. तो संस्कार आत्मा में भरे हुए అయితే हैं। సంస్కారాలు ఆత్మలోని నిండి ఉన్నాయి. आत्मा कहेगी ఆత్మ అంటుంది ये मेरा शरीर है, ఇది నా శరీరము అని. क्योंकि आत्मा ही शरीर की मालिक है। ఎందుకంటే ఆత్మే శరీరానికి యజమాని అయ్యింది. शरीर कोई आत्मा का मालिक नहीं है, శరీరమేమి ఆత్మ యొక్క యజమాని కాదు. परंतु अज्ञानता के वश కానీ అజ్ఞానతావశంగా शरीर की कर्मेंद्रियां శరీరం యొక్క కర్మేంద్రియాలు आत्मा को अपने तरीके से चलाती। ఆత్మని తన పద్ధతిలోని నడిపిస్తున్నాయి. क्योंकि आत्मा को स्वयं का ज्ञान नहीं है। ఎందుకంటే ఆత్మకి స్వయం యొక్క జ్ఞానం లేదు. 63 जन्म की रग पड़ी हुई है कि हम शरीर हैं। 63 జన్మల యొక్క అలవాటు అనేది పడిపోయింది. మనం శరీరం అనేది, हम देह हैं। మనం దేహం అని. तो अपन को देह समझने से అయితే స్వయాన్ని దేహం అని అనుకున్నట్లయితే विकृतियां पैदा होती रहती। అప్పుడు వికృతులు ఉత్పన్నమవుతాయి. शरीर तो विनाशी है, శరీరం అయితే వినాశి అయ్యింది. अपन को विनाशी शरीर समझने से స్వయాన్ని వినాశీ శరీరం అనుకున్నట్లయితే आत्मा में भी विकृतियां आती गई। ఆత్మలోని కూడా వికృతులు అనేవి వస్తూ ఉంటాయి. आत्मा भूल गई ఆత్మ మరిచిపోబడింది. कि मैं अपने शरीर रूपी राज्य का राजा हूँ। నేను నా శరీర రూపీ రాజ్యం యొక్క రాజానయ్యాను. तो इंद्रियों ने आत्मा के ऊपर कंट्रोल कर लिया। అయితే ఇంద్రియాలు ఆత్మ మీద కంట్రోల్ చేసేసాయి. इंद्रियों के ऊपर मन ने कंट्रोल कर लिया। ఇంద్రియాల మీద మనసు కంట్రోల్ చేసేసింది. मन को सशक्त 11वीं इंद्रिय कहा जाता है। మనసుని సశక్త్ 11వ ఇంద్రియం అని అనడం జరుగుతుంది. अभी बाप ने समझाया है। ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ये 10 इंद्रियां ఈ 10 ఇంద్రియాలు शरीर का अंग है। శరీరం యొక్క అంగాలయ్యాయి. इन इंद्रियों को ఈ ఇంద్రియాలని अभी मन अपने अनुकूल चला रहा है। ఇప్పుడు మనసు తన అనుకూలంగా నడిపిస్తుంది.
आत्मा भूली हुई है ఆత్మ మరిచిపోబడింది. कि मैं मन बुद्धि संस्कार सहित आत्मा हूँ। ఏమనంటే నేను మనసు బుద్ధి సంస్కార సహితం ఆత్మని అని. सबसे पावरफुल అన్నింటికంటే పవర్ఫుల్ आत्मा की शक्ति है बुद्धि। ఆత్మ యొక్క శక్తి అయ్యింది బుద్ధి. मनुष्य जब जन्म लेता है మనుషులు ఎప్పుడైతే జన్మిస్తారో तो हर मनुष्य को अपने पूर्व जन्मों के संस्कार के अनुसार ప్రతి మనుష్యులకి తమ పూర్వజన్మల యొక్క సంస్కారాల ఆధారంగా बुद्धि की दात मिलती है। బుద్ధి యొక్క వరదానం లభిస్తుంది. ये बुद्धि की शक्ति का उपयोग करना चाहिए, ఈ బుద్ధి యొక్క శక్తి యొక్క ఉపయోగాన్ని చేయాలి. परंतु मन కానీ మనసు और बुद्धि మరియు బుద్ధి और आत्मा మరియు ఆత్మ इनसे कैसे कनेक्टेड है, వీటితోని ఎలా కనెక్టెడ్ అయ్యింది, कैसे मन बुद्धि आत्मा के कार्य करता है, ఎలా మన బుద్ధి ఆత్మ యొక్క కార్యం అనేది చేస్తుంది, ये कोई की बुद्धि में रहता ही नहीं। ఇది ఎవరి బుద్ధిలోని కూడా बाप ఉండదు. आकर के समझाते हैं తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. कि मन बुद्धि और संस्कार शक्ति ఏమనంటే మనసు బుద్ధి మరియు సంస్కార శక్తి ये आत्मा की 3 शक्तियां हैं। ఇవి ఆత్మ యొక్క 3 శక్తులు అయ్యాయి. इन 3 शक्तियों के द्वारा ఈ 3 శక్తుల ద్వారా आत्मा हर कार्य करती है। ఆత్మ ప్రతి కార్యం కూడా చేస్తుంది. बाप आते हैं, తండ్రి వస్తారు, आत्मा को ఆత్మని ऐसी पढ़ाई पढ़ाते हैं ఆత్మకి ఎలాంటి చదువుని చదివిస్తారంటే कि पतित आत्मा पावन नारायण बन जाए। ఏమనంటే పతిత ఆత్మ పావన నారాయణుడుగా తయారయ్యే విధంగా. तो आत्मा की बुद्धि में बैठता है అయితే ఆత్మ యొక్క బుద్ధిలోని కూర్చుంటుంది. कि मैं ही बोलती हूँ, ఏమనంటే मैं నేనే ही सब कार्य करती हूँ, మాట్లాడతాను, నేనే అన్ని కార్యాలని చేస్తాను. इन शरीर के आर्गन्स के द्वारा। ఈ శరీరం యొక్క ఆర్గన్స్ ద్వారా आत्मा में हर प्रकार के संस्कार होते हैं। ఆత్మలోని ప్రతి ప్రకారం యొక్క సంస్కారాలు అనేవి ఉంటాయి. कोई में भोजन पकाने के संस्कार अच्छे हैं, కొంతమందిలోని భోజనాన్ని తయారు చేసేటటువంటి సంస్కారాలు చాలా మంచిగా ఉంటాయి. तो बहुत अच्छा भोजन बनाते हैं। అయితే అప్పుడు చాలా మంచిగా భోజనాన్ని తయారు చేస్తారు. तो जरूर पूर्व जन्म से वो संस्कार आत्मा लाई है ना। అయితే తప్పకుండా పూర్వజన్మ నుండి ఆ సంస్కారం అనేది తీసుకొని వచ్చింది కదా. अभी तुम जानते हो ఇప్పుడు మీకు తెలుసు हमारे अंदर ब्राह्मणत्व के संस्कार है। మనలోని బ్రాహ్మణత్వం యొక్క సంస్కారాలు हम అనేవి ब्राह्मण ఉన్నాయి. भाई भाई हैं, మనం బ్రాహ్మణులం సోదరుడమే అయ్యాము. ब्राह्मण कुल के ही हम ठहरे। బ్రాహ్మణ కులం వారివే మనం అయ్యాము. हम ब्राह्मण कुल के हैं, మనం బ్రాహ్మణ కులం వారిం అయ్యాము. तो बाप दादा అప్పుడు బాప్ దాదా और मम्मा మరియు మమ్మ यही हमारे संबंध है। ఇదే మన యొక్క సంబంధం అయ్యింది. चाचा ताया చిన్నాన్న పెదనాన్న काका मामा కాక మామ आदि आदि तुम्हारे कोई भी नहीं है। మరియు మొదలుగున్న వారు ఎవ్వరూ కూడా మీ तुम వారు तो కాదు. ईश्वरीय परिवार के बन गए। మీరు ఈశ్వరీయ పరివారం వారిగా इस అయిపోయారు. ईश्वरीय परिवार में ఈ ఈశ్వరీయ तुम పరివారంలోని आपस में भाई बहन हो పరస్పరం మీరు సోదరుడు సోదరి అయ్యారు और तुम्हारे मम्मा बाबा। మరియు మీ యొక్క మమ్మా బాబాలు అయ్యారు. उस परिवार के साथ रहते हुए भी संबंध समझो है ही नहीं। ఆ పరివారంలో ఉంటూ కూడా సంబంధాలు ఏ విధంగాను అంటే లేనే లేవు అని అనుకోవాలి. बुद्धि से समझने की बात है, బుద్ధితో అర్థం చేసుకునేటటువంటి किसी को విషయాలు बोल అయ్యాయి. करके समझाने की बात नहीं है। ఎవరికి కూడా చెప్పి ये अंदर में धारणा करनी है। చెప్పి అర్థం చేయించేటటువంటి విషయాలు ఏమీ కాదు. ఇది లోపల నుండి అర్థం చేసుకోవాలి. इस शरीर द्वारा ఈ శరీరం ద్వారా मैं ये सब प्रकार के धंधे आदि करता हूँ। ఈ మొత్తం అన్ని ప్రకారాలైన పనుల్ని అది చేస్తూ ఉంటాము. तो बाप बार बार कहते हैं देही अभिमानी बनो। అయితే తండ్రి మాటి మాటికి అంటారు దేహీ అభిమానిగా అవ్వండి. देही దేహి
अर्थात देह को धारण करने वाली అనగా దేహాన్ని ధారణ చేసేటటువంటిది आत्मा। ఆత్మ. आत्मा ने इस देह को धारण किया है। ఆత్మ ఈ దేహాన్ని ధారణ చేసింది. गर्भ में पिंड तैयार होता है, గర్భంలోని పిండం అనేది తయారవుతుంది. तो 4-5 महीने के निर्जीव गर्भपिंड में అయితే 4-5 నెలల నిర్జీవమైన గర్భపిండంలోని चैतन्य आत्मा प्रवेश करती है। చైతన్యమైన ఆత్మ ప్రవేశిస్తుంది. तो कहेंगे आत्मा ने అప్పుడు అనడం జరుగుతుంది శరీర ఆత్మ ధారణ కియా. శరీరాన్ని ధారణ చేసింది. तो धारण करने वाली आत्मा है। అయితే ధారణ చేసేటటువంటిది ఆత్మ అయ్యింది. सदैव अपन को आत्मा समझना चाहिए సదైవం స్వయాన్ని ఆత్మ అని అనుకుంటూ और ఉండాలి. ये भी बुद्धि में रहे మరియు ఇది కూడా బుద్ధిలో ఉండాలి. कि ये नाटक पूरा होता है। ఈ నాటకం పూర్తి అవుతుంది. ये दुनिया रंगमंच है। ఈ ప్రపంచం రంగస్థలం అయ్యింది. इस रंगमंच पर आकर के हमने 84 का पार्ट बजाया। ఈ రంగస్థలం మీదకు వచ్చి మనం 84 జన్మల యొక్క పాత్రని అభినయించాం. 84 चोले बदले। 84 జన్మల 84 శరీరాలని మార్చాము. ये हमारा अंतिम चोला है। ఇది మనది 84వ శరీరం అయ్యింది. इस अंतिम चोले के द्वारा ఈ అంతిమ శరీరం ద్వారా हमें बहुत बड़ी प्राप्ति होती है। మనకి చాలా ఎక్కువ ప్రాప్తి అనేది అవుతుంది. ऊंचे ऊंचे बाप मिलता है, ఉన్నతోన్నతుడైన ऊंचे తండ్రి मिलता లభిస్తారు, है ఉన్నతోన్నతమైన और టీచర్ ऊंचे లభిస్తారు, ऊंचे सदगुरु मिलता है। మరియు ఉన్నతోన్నతుడైన సద్గురువు లభిస్తారు. फिर भी बुद्धि में याद रहे कि ये शरीर हमको छोड़ना है। అయినా కూడా బుద్ధిలో ఉండాలి ఈ శరీరాన్ని మనకి విడిచిపెట్టాల్సి ఉంటుంది. ऐसे ऐसे अपने साथ बात करते रहो। అలా అలా ఆ విధంగా तो देह స్వయంతోని మాట్లాడుకుంటూ ఉండాలి. का ममत्व खत्म हो जाएगा। అప్పుడు దేహం యొక్క మమత్వం అనేది సమాప్తవుతూ ఉంటుంది. अपनी देह का ममत्व टूटेगा స్వయం యొక్క మమత్వం అనేది తొలుగుతుంది. तो देह के जो भी संबंधी हैं మరియు దేహం యొక్క ఎవరైతే సంబంధీయులు ఉంటారో से भी ममत्व टूट जाएगा। వారి మీద కూడా మమత్వం అనేది తొలగిపోతూ ఉంటుంది. देह के जो भी पदार्थ हैं దేహం యొక్క ఏవైతే పదార్థాలు ఉన్నాయో उन पदार्थों से लगाव टूट जाएगा। ఆ పదార్థాల మీద లగావ్ సంబంధం ప్రేమ అనేది తొలగిపోతూ ఉంటుంది. तुम्हारा संबंध ही एक बाप से है। మీ సంబంధమే ఒక్క తండ్రితో అయ్యింది. बाबा ने हुक्म किया है బాబా ఆజ్ఞని చేశారు कि मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे। ఏమనంటే నన్ను యాద్ చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. तो हुक्म को मानना चाहिए ना। అయితే ఆజ్ఞని ఒప్పుకోవాలి కదా. जो मानेंगे ఎవరైతే ఒప్పుకుంటారో उनके पाप कर्म भस्म होंगे। అప్పుడు వారి యొక్క పాపకర్మలు భస్మం అవుతాయి. मैं तो तुम्हारे कल्याण के लिए कहता हूँ నేనైతే మీ కళ్యాణం కోసమే कि చెబుతాను. मुझे याद करो। ఏమనంటే నన్ను యాద్ చేయండి అని. कोई दूजम को याद मत करो వేరే వారిని ఎవ్వరిని కూడా యాద్ చెయ్యొద్దు. और कोई दूसरे को याद करेंगे వేరే ఎవరినైనా ఇతరుల్ని యాద్ तो చేసినట్లయితే उनके ऊपर तो पापों का बोझ है। అప్పుడు వారి మీద పాపాల యొక్క బరువు అనేది ఉంది. ऐसा तो कोई है नहीं అటువంటి వారైతే ఎవ్వరు కూడా లేరు. कि जिसके ऊपर पापों का बोझ आना चढ़ता हो। ఎవరి మీద అయితే పాపాల యొక్క బరువు ఎక్కదేమో तो पापात्मा को याद करेंगे तो क्या बनेंगे। అప్పుడు పాపాత్మలని యాద్ చేసినట్లయితే అప్పుడు ఏం తయారవుతాం, ఏ విధంగా పాపం తయారవుతాం? పెరిగేగా? పాపం పెరుగుతుందా या घटेगा। లేక తగ్గుతుందా? పాపం పెరుగుతుంది. एक मैं ही ऐसा हूँ ఒక్క నేనే ఇటువంటి వారినయ్యాను. जिसके ऊपर पाप पुण्य का कोई लेप छेप వారి మీద పాపం యొక్క లేపక్షేపాలు नहीं लगता। అంటుకోవు. मैं पाप से भी परे हूँ। నేను పాపం నుండి కూడా పుణ్య సే అతీతమయ్యాను, పుణ్యం నుండి కూడా అతీతమైన వారినయ్యాను. पाप से परे हूँ పాపం నుండి అతీతమయ్యాను, तो मैं राक्षस भी नहीं बनता हूँ। అప్పుడు నేను రాక్షసుడిగా కూడా తయారవ్వను. और पुण्य से भी परे हूँ మరియు పుణ్యం నుండి కూడా నేను అతీతమైన వాడినయ్యాను, तो मैं देवता भी नहीं बनता हूँ। అప్పుడు నేను దేవతగా కూడా అవ్వను. न मैं सुख लेता हूँ నేను సుఖాన్ని न తీసుకోను, मैं दुख लेता हूँ। నేను దుఃఖాన్ని కూడా తీసుకోను.
दुख और सुख दोनों से परे हूँ। దుఃఖం మరియు సుఖం రెండింటి నుండి కూడా అతీతమైన వాడినయ్యాను. ऐसे को याद करेंगे అటువంటి వాడిని యాద్ చేసినట్లయితే तो तुम भी सुख दुख से परे हो అప్పుడు जाओगे మీరు కూడా సుఖం దుఃఖం నుండి అతీతమైన और వారైపోతారు. सुख दुख से परे की दुनिया में पहुँच जाएंगे। మరియు సుఖ దుఃఖం యొక్క ప్రపంచం నుండి అతీతంగా అయిపోతారు. सुख और दुख दोनों से परे की दुनिया कौन सी है? సుఖం మరియు దుఃఖం ఈ రెండింటికంటే కూడా అతీతమైన ప్రపంచం ఏమయ్యింది? उस धाम का नाम क्या है? ఆ ధామం యొక్క పేరు ఏంటయ్యింది? शांति धाम में पहुंच శాంతి जाएंगे। ధామంలోకి చేరుకుంటారు. क्योंकि दुख की दुनिया में अशांति होती है। ఎందుకంటే దుఃఖం యొక్క ప్రపంచంలోని అశాంతి అనేది ఉంటుంది. तो शांति का अनुभव करेंगे। అయితే శాంతి యొక్క అనుభవాన్ని చేసుకుంటారు. सुख की दुनिया में जाने वाले సుఖరూపి ప్రపంచంలోకి వెళ్ళేటటువంటి వారు सुख का प्रारब्ध पूरा होता है సుఖం యొక్క ప్రాలబ్ధం అనేది పూర్తి అవుతుంది. तो दुख की दुनिया में आ जाते हैं। అప్పుడు దుఃఖం యొక్క ప్రపంచంలోకి వచ్చేస్తారు. तो मैं तुमको ऐसे धाम में ले जाता हूँ అయితే నేను మిమ్మల్ని ఎటువంటి ధామానికి తీసుకువెళ్తానంటే जो सुख और दुख दोनों से परे है। ఏదైతే సుఖం మరియు దుఃఖం రెండింటి నుండి కూడా అతీతమైనది అయ్యిందో. इसके लिए पुरुषार्थ चाहिए। దీనికోసం పురుషార్థం కావాలి. नष्टो मोह నష్టమోహ स्मृति लब्ध। స్మృతి లబ్ధ. एक बाप की स्मृति रहे ఒక్క తండ్రి యొక్క స్మృతి और ఉండాలి. सब देह और देह के संबंधियों और देव के पदार्थों से मोह नष्ट हो जाए। మరియు ఇంకా మిగతా అందరూ దేహం యొక్క సంబంధీయులు దేహం యొక్క పదార్థాల మీద మోహం అనేది తొలగిపోవాలి. क्योंकि तुम्हारा संबंध एक बाप से है। ఎందుకంటే మీ సంబంధం ఒక్క తండ్రితోనే అయ్యింది. तुम्हारा धंधा ही है ये है। మీ పనే ఇది అయ్యింది. ఏంటి? बाप को याद करना తండ్రిని యాద్ और చేయటం दूसरों को बाप की याद। మరియు వేరే వారికి తండ్రి యొక్క స్మృతిని తెప్పించడం. पुराने बंधन పురాతనమైన బంధనాలు, पुरानी दुनिया పురాతనమైన ప్రపంచం, पुरानी दुनिया के वस्तुओं को పురాతన ప్రపంచం యొక్క వస్తువుల్ని बिल्कुल भूल जाना है। పూర్తిగా మర్చిపోవాలి. इन आँखों से जो भी देखते हो ఈ నేత్రాలతో ఏదైతే वो చూస్తామో सब खलास हो जाएगा। అవన్నీ కలాస్ అయిపోతాయి, సమాప్త అయిపోతాయి. हैं? सब खलास हो जाएगा। ఎప్పుడు సమాప్త అయిపోతాయి? इन आँखों से सूरज को देखते हैं, खलास हो जाएगा क्या? ఈ నేత్రాలతోని సూర్యుడిని చూస్తాము, సూర్యుడు సమాప్త అయిపోతారా ఏంటి? हैं? इन आँखों से चंद्रमा को देखते हैं, खलास हो जाएगा क्या? ఈ నేత్రాలతో చంద్రుణ్ణి చూస్తాము, అప్పుడు సమాప్త అయిపోతారా ఏంటి? अभी जो सूरज का रूप है ఇప్పుడు ఏదైతే సూర్యుడి యొక్క రూపం అనేది ఉందో वो भी तामसी रूप है। అది కూడా తామసీ రూపం అయ్యింది. अभी विनाश होगा, ये तामसी रूप इतना बढ़ेगा ఇప్పుడు వినాశనం అనేది అవుతుంది. ఈ తామసీ రూపం అనేది ఎంత పెరుగుతుందంటే कि सूरज आग उगलेगा। ఏమనంటే సూర్యుడు అగ్నిని లోపల నుండి తీయడం జరుగుతుంది. इतनी आग उगलेगा ఎంత అగ్నిని బయటికి తీస్తారు అంటే कि समंदर का पानी అప్పుడు సముద్రం యొక్క జలం भाप बन करके बहुत कुछ ऊपर उड़ जाएगा ఆవిరిగా అయ్యి చాలా పైకి ఎగిరిపోతుంది. और మరియు मूसलाधार बरसात होगी। కుండపోత వర్షం అనేది కురుస్తుంది. लगातार मूसलाधार बरसात होने से ఏకదాటిగా రోకలి లావంత వర్షధార అనేది కురిచినట్లయితే सारी दुनिया का वायुमंडल అప్పుడు మొత్తం ప్రపంచం యొక్క వాయుమండలం అంతా इतना ठंडा हो जाएगा कि बर्फ ही बर्फ जम जाएगी। ఎంత చల్లగా అయిపోతుంది అంటే మంచుగా కప్పబడిపోతుంది. सब खलास हो जाने हैं। అంతా సమాప్త అవ్వనున్నది. तो जो भी दुनिया में हम देखते हैं अभी
అయితే ఇప్పుడు ఏదైతే ప్రపంచంలో మనం చూస్తున్నామో उन सब का रूप परिवर्तित हो जाएगा। వాటన్నింటి యొక్క రూపాలు పరివర్తన అయిపోతాయి. वर्तमान रूप कोई भी नहीं रहेगा। వర్తమాన రూపం ఏది కూడా ఉండదు. तो इस पाप की दुनिया को भूल जाना है, అయితే ఈ పాపం యొక్క ప్రపంచాన్ని మరిచిపోవాలి, नई दुनिया को याद करना है। కొత్త ప్రపంచాన్ని యాద్ చేయాలి. वहाँ पांचों तत्व सुखदायी होंगे। అక్కడ పంచతత్వాలు సుఖదాయి అయి ఉంటాయి. पृथ्वी जल పృథ్వీ, జలం, వాయువు, वायु అగ్ని सब सुखदायी होंगे। అన్ని సుఖదాయిగా ఉంటాయి. तो ये सब बातें बेहद का बाप तुम बच्चों को समझाते हैं। అయితే ఈ విషయాలన్నింటినీ బేహద్దు తండ్రి మీకు అర్థం చేయిస్తారు. जो बेहद का बाप बेहद की पढ़ाई पढ़ाते हैं, ఎవరైతే బేహద్దు తండ్రి బేహద్దు చదువుని చదివిస్తారో उनकी श्रीमत पर चलना है। వారి యొక్క శ్రీమతం మీద నడవాలి. श्रीमत कहा जाता है శ్రీమతాన్ని అనడమే జరుగుతుంది श्रेष्ठ से श्रेष्ठ की मत को। శ్రేష్టాతి శ్రేష్టమైన మతాన్ని. तो दुनिया में श्रेष्ठ से श्रेष्ठ कौन है, అయితే ప్రపంచంలోని శ్రేష్టాతి శ్రేష్టమైన వారు ఎవరయ్యారు? ये जानना पड़े। ఇది తెలుసుకోవాల్సి వస్తుంది. जो भी पाठधारी है 84 जन्म में, 84 జన్మల్లో ఎవరైతే పాత్రధారీలు ఉన్నారో उनमें श्रेष्ठ से श्रेष्ठ पाठधारी कौन गाया हुआ है? వారిలోని శ్రేష్టాతి శ్రేష్టమైన పాత్రధారి అని చెప్పి ఎవరు గాయనం చేయబడి ఉన్నారు? अच्छा, शास्त्रों में कौन गाया हुआ है? మంచిది. శాస్త్రాలలోని ఎవరు గాయనం చేయబడి ఉన్నారు? ప్రజాపిత అని చెప్పి స్టూడెంట్ शास्त्रों में అన్నారు. ऐसा कोई पाठधारी है శాస్త్రాలలోని అటువంటి పాత్రధారి ఎవరైనా ఉన్నారా? जिसकी शास्त्रों में भी कोई ग्लानि न हुई हो? ఎవరిదైతే శాస్త్రాలలోని కూడా గ్లాని అనేది అవ్వలేదు. నారాయణుడు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. नारायण की शास्त्रों में भी कोई ग्लानि नहीं। నారాయణుడిది శాస్త్రాలలోని కూడా ఏమీ గ్లాని అనేది లేదు. उस सत्यनारायण की कथा गाई जाती है घर घर में। ఆ సత్యనారాయణుడి యొక్క కథ అనేది ఇంటింట్లోని గాయనం చేయబడుతుంది. तो वो हुआ श्रेष्ठ ते श्रेष्ठ। అయితే వారయ్యారు శ్రేష్టాతి శ్రేష్టం. उस श्रेष्ठ ते श्रेष्ठ नर में ఆ శ్రేష్టాతి శ్రేష్ఠుడైన నరుల్లోని भगवान बाप जब प्रवेश करते हैं భగవంతుడు తండ్రి ఎప్పుడైతే ప్రవేశిస్తారో तब वो श्रेष्ठ बनता है। అప్పుడు వారు శ్రేష్టంగా తయారవుతారు. उसको पहचान लिया, వారిని గుర్తించేసినట్లయితే, जान लिया తెలుసుకున్నట్లయితే और मान लिया। మరియు ఒప్పుకున్నట్లయితే उनके लिए बताया हुआ है कि सबसे अच्छा पुरुषार्थ है వారి కోసమే చెప్పడం జరిగింది. ఏమనంటే అన్నింటికంటే శ్రేష్టమైన పురుషార్థం అయ్యింది और सबसे सहज पुरुषार्थ है नारायण को याद करना। మరియు అన్నింటికంటే సహజమైన పురుషార్థం అయ్యింది నారాయణుని యాద్ చేయటం. जिसको याद करेंगे ఎవరినైతే స్మృతి చేస్తామో वैसी ही गति बन जाएगी। అటువంటి గతే తయారైపోతుంది. अंतमते అంతమతే सो गति। సోగతే. तो याद बहुत पक्की होनी चाहिए। అయితే యాద్ అనేది చాలా పక్కాగా ఉండాలి. इसलिए कहा जाता है అందువలనే అనడం జరుగుతుంది कि न निराकार ज्योति बिंदु को याद करना है, నిరాకారుడు జ్యోతిర్బిందువుని కూడా యాద్ చేయకూడదు, न साकार को याद करना है, మరియు సాకారుణ్ణి కూడా యాద్ చేయకూడదు, न आकारी को याद करना है। మరియు ఆకారుణ్ణి కూడా యాద్ చేయకూడదు. फिर किसको याद करना है? మరి ఎవరిని యాద్ చేయాలి? उस సాకారంలో साकार నిరాకారుణ్ణి యాద్ చేయాలి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఆ సాకారుడు जो ऊंचे ऊंचे पाठधारी है, ఎవరైతే ఉన్నతమైన పాత్రధారి అయ్యారు उसमें आए हुए निराकार बाप को याद करना है। వారిలో వచ్చి ఉన్నటువంటి నిరాకార తండ్రిని స్మృతి చెయ్యాలి. जिसकी ऊंचे मत है, వారిదే ఉన్నతమైన మతం అయ్యింది. ऊंचे ऊंच को याद करेंगे ఉన్నతుని యాద్ तो చేసినట్లయితే उसके प्रति हमारा लव बढ़ता जाएगा। అప్పుడు వారి ఎడల మన లవ్ అనేది పెరుగుతూ ఉంటుంది. लव इतना बढ़ना चाहिए లవ్ ఎంత పెరగాలంటే कि लवलीन अवस्था हो जाए। అప్పుడు లవలీనమైన అవస్థ అనేది అయిపోవాలి. आत्मा ఆత్మ परमात्मा बाप
बाप के प्यार में लवलीन हो जावे। పరమాత్మ తండ్రి యొక్క ప్రేమలోని లవలీనమైపోవాలి. शास्त्रों में लिख दिया है శాస్త్రాలలోని వ్రాసేశారు, आत्मा परमात्मा में लीन हो गई। ఆత్మ పరమాత్మలోని లీనమైపోయింది. ये कहाँ की यादगार है? ఇది ఎక్కడి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది? संगम युग में ही संगम हम युग में बच्चों स्मृति की चिह्न संपूर्ण अయ్యింది. स्टेज का यादगार है। సంగం యుగంలోనే పిల్లలైన మన సంపూర్ణ యొక్క స్టేజ్ యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. कि 84 जन्म लेने वाली आत्मा, ఏమనంటే 84 జన్మల్ని తీసుకునేటటువంటి ఆత్మ, जो पक्का आत्मा का पार्ट बजाने वाली है, ఏదైతే పక్కాగా ఆత్మ యొక్క పాటని అభినయించేది అయ్యిందో, वो परमात्मा बाप की याद में ऐसी लव में लीन हो जाती हैं వారు పరమాత్మ తండ్రి యొక్క యాదులోని ఏ విధంగా లవలీనమైపోతుంది అంటే कि उन्हें ये पता भी नहीं लगता వారికి ఇది తెలియదు కూడా. कि जो घोर दुखों की दुनिया आने वाली है, ఏమనంటే ఏదైతే ఘోరమైన దుఃఖాల యొక్క ప్రపంచం రానున్నదో वो कब खलास हो गई? అది ఎప్పుడో సమాప్త అయిపోయింది. नहीं तो లేకుంటే दुख के समय में దుఃఖం యొక్క సమయంలోని टाइम लंबा हो जाता है, టైం అనేది చాలా యా పొడుగ్గా షార్ట్ అయిపోతుందా లేక షార్ట్ అయిపోతుందా? लंबा हो जाता है। పొడుగ్గా అయిపోతుంది. और सुख के समय में टाइम మరియు సుఖం యొక్క छोटा సమయంలోని టైం అనేది చిన్నగా అయిపోతుంది. गीत भी बनाए हुए हैं, గీతం కూడా తయారు చేయబడి ఉంది. समय तू जल्दी जल्दी बीत, సమయ తూ జల్దీ జల్దీ బీత్, సమయం నీవు త్వర త్వరగా గడిచిపో. सुख में तू पल भर नहीं ठहरे, సుఖంలోని సుఖమే తూ పల్ భర్ బి నా టెహరే, సుఖంలోని నీవు క్షణం కోసం కూడా నిలవవు. लाख बिताए तुझ पर पहरे, లాక్ బితాయే తుజ్ పర్ పెహరే, फिर भी खिसक जाता है। అయినా కూడా వెళ్ళిపోతుంది, జారిపోతుంది. और दुख में तू बिल्कुल रुक जाए, कैसी तेरी रीति, समय तू जल्दी जल्दी बीत। మరియు దుఃఖమే తూ బిల్కుల్ రుక్ జాయే, कैसी तेरी रीति, समय तू जल्दी जल्दी बीत. तो समय का అయితే సమయానిది ये वंडरफुल खेल है। ఇది వండర్ఫుల్ ఆట అయ్యింది. समय को काल कहा जाता है। సమయాన్ని కాలం అనడం జరుగుతుంది. वो काल तो 84 जन्म खाता है, ఆ కాలం అయితే 84 జన్మలు और अभी तो భక్షిస్తుంది. कालों का काल महाकाल आया हुआ है। ఇప్పుడు కాలుడికి కాలుడు మహాకాలుడు వచ్చి ఉన్నారు. दुखों का समय तो अभी आने वाला है। దుఃఖాల యొక్క సమయం ఇప్పుడు రానున్నది. बाप कहते हैं दुखों के पहाड़ गिरेंगे। తండ్రి అంటారు దుఃఖాల యొక్క పర్వతాలు పడతాయి. क्या? ఏంటి? एक पत्थर ऊपर से नीचे गिर जाता है, ఒక రాయి పైనుండి కింద పడిపోతుంది. सर के ऊपर गिरे तो क्या हाल होता है? తల మీద పడినట్లయితే ఏమవుతుంది? और यहाँ तो कहते हैं दुखों के पहाड़ गिरेंगे। మరియు ఇక్కడైతే అనడం జరుగుతుంది ఏమనంటే దుఃఖాల యొక్క పర్వతాలు పడతాయి. जैसे शास्त्रों में दिखाया है, ఏ విధంగాను అంటే శాస్త్రాలలో చూపించడం జరిగిందో. कि इंद्र ने बरसात बरसाई ఏమనంటే ఇంద్రుడు వర్షాన్ని కురిపించారు, तो गोवर्धन पहाड़ को उठा दिया, అప్పుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తేశారు. और वो हमारी सुरक्षा का साधन बन गया। మరియు అది మన సురక్ష యొక్క సాధనంగా తయారైపోయింది. तो अभी वो टाइम आने वाला है, అయితే ఇప్పుడు ఆ సమయం రానున్నది. जो परमात्मा बाप की याद में लवलीन होंगे, ఎవరైతే పరమాత్మ తండ్రి యొక్క యాదులో లవలీనమైపోతారో उनको दुखों की दुनिया వారికి దుఃఖాల యొక్క ప్రపంచం होते हुए भी दुख महसूस नहीं होगा। ఉన్నా కూడా దుఃఖంగా అనుభూతి అవ్వదు. ऐसे लगेगा कि जैसे टाइम जल्दी जल्दी भाग रहा है। ఎలా అంటే టైం అనేది చాలా త్వరగా పరిగెడుతుంది. 30-33 साल ब्रह्मा के भी पूरे हो गए। 30-33 సంవత్సరాలు బ్రహ్మవి కూడా పూర్తి అయిపోయాయి. 30-33 साल दूसरी मूर्ति के भी पूरे हो गए। 30-33 సంవత్సరాలు రెండవ మూర్తివి కూడా పూర్తి అయిపోయాయి.
और अभी जो तीसरी मूर्ति के 30-33 साल बचे हुए हैं, మరియు ఇప్పుడు ఏదైతే మూడవ మూర్తి యొక్క 33 సంవత్సరాలు మిగిలి ఉన్నాయో वो बहुत थोड़ा समय लगेगा। అది చాలా తక్కువ సమయం అనేది పడుతుంది. अनुभव भी किया होगा बहुतों ने। అనుభవాన్ని కూడా చాలా మంది చేసుకొని ఉండి ఉంటారు. कि जब अच्छी याद लग जाती है ఎప్పుడైతే మంచిగా యాద అనేది కుదురుతుందో तो टाइम का पता नहीं लगता कि टाइम कहाँ खसक गया और कितना हो गया। అప్పుడు టైం గురించి తెలియదు, ఎంత గడిచిపోయింది, ఎలా జారిపోయింది అనేది. अब ये ऐसे शांति धाम के वासी हम बच्चे बनेंगे। ఇప్పుడు అటువంటి శాంతిధామం యొక్క వాసియులుగా పిల్లలైన మనం తయారవుతాం. परम धाम को इस सृष्टि पर उतारने वाले हैं। పరంధామాన్ని ఈ సృష్టి మీదకి దించేటటువంటి వారి అయ్యాము. तो परम धाम में समय जैसे होता ही नहीं। అయితే పరంధామంలోని ఏ విధంగాను అంటే సమయం అనేది ఉండదు. जैसे सुसुप्ति अवस्था होती है, ఏ విధంగా సుషుప్తి యొక్క అవస్థ ఉంటుంది, गहरी नींद। గాఢ నిద్ర. तो गहरी नींद लेने वाले को पता चलता है क्या అయితే గాఢ నిద్రని నిద్రించే వారికి తెలుస్తుందా ఏంటి कि कितनी देर हमने सोया। ఏమనంటే మనం ఎంత సమయం పడుకున్నాము అనేది पता ही नहीं लगता। తెలీదు. तो ऐसे ही అయితే అదే విధంగా ये तीसरी मूर्ति का जो कार्यकाल है, ఈ మూడవ మూర్తి యొక్క కార్యకాలం ఏదైతే ఉంటుందో उसे तीसरी मूर्ति के रहबरी में जो पलने वाले हैं, ఆ మూడవ మూర్తి యొక్క పరిపాలనలో ఎవరైతే ఫలించబడేటటువంటి వారు ఉంటారో उनके लिए टाइम बहुत शार्ट हो जाएगा। వారి కోసం టైం అనేది చాలా షార్ట్ అయిపోతుంది. भले दुनिया वालों के लिए दुख के पहाड़ गिरेंगे, భలే ప్రపంచం వారి కోసం దుఃఖం యొక్క పర్వతాలు పడిపోయినా కూడా. इसलिए कुरान में लिखा है, అందువలనే ఖురాన్లోని వ్రాయబడి ఉంది, ఎప్పుడైతే వినాశనం कयामत बर्पा होगी, అంతిమ ప్రళయం యొక్క తగువు చెలరేగుతుందో, ఉపద్రవం యొక్క తగువు ఎప్పుడైతే చెలరేగుతుందో तो खुदा के बंदे बड़े मौज में रहेंगे। అప్పుడు ఖుదా యొక్క ఎవరైతే భక్తులు ఉంటారో, భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో వారు చాలా ఆనందంలోనే ఉంటారు. क्योंकि खुदा के जो बंदे होंगे ఎందుకంటే భగవంతుడి యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో वो खुदा को प्यार करने वाले होंगे। వారు భగవంతుడిని ప్రేమించేవారై ఉంటారు. वो भूत प्रेतों को प्यार करने वाले नहीं होंगे। వారు భూత ప్రేతాలని ప్రేమించేవారై ఉండరు. महाकाल को पहचानने वाले होंगे। మహాకాలుణ్ణి గుర్తించేటటువంటి వారు అవుతారు. महाकाल మహాకాలుడు कालों का काल कहा जाता है। కాలుడికి కాలుడు అని అనడం జరుగుతుంది. काल को बहुत शार्ट कर देता है अपने बच्चों के लिए। కాలాన్ని చాలా షార్ట్గా తయారు చేసేస్తారు తమ పిల్లల కోసం. ओम शांति। ఓం శాంతి.